ఎమ్మెల్సీ కవితపై కేసు నమోదైంది. తీన్మార్ మల్లన్న ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కవితపై కేసు నమోదు చేశారు. కవిత ప్రోద్బలంతో ఆమె అనుచరులు కార్యకర్తలు తన కార్యాలయంపై దాడి చేశారంటూ తీన్మార్ మల్లన్న పోలీసులకు చేసిన కంప్లైంట్లో పేర్కొన్నారు. 50 మంది కార్యకర్తలు మారణాయుధాలతో తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని ఆయన పోలీసులకు తెలిపారు. నిన్న క్యూ న్యూస్ ఆఫీస్ పై దాడి చేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న కంప్లైంట్ చేశారు. తీన్మార్ మల్లన్న ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కవితపైన కేసు నమోదు చేశారు. అయితే కవిత ప్రోద్బలంతోనే ఆమె అనుచరులు జాగృతి కార్యకర్తలు తన కార్యాలయంపై దాడి చేశారంటూ తీన్మార్ మల్లన్న పోలీసులకు చేసిన కంప్లైంట్ లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే 50 మంది కార్యకర్తలు మారణాయుధాలతో తనను హత్య చేసేందుకు ప్రయత్నించారంటూ కూడా ఆయన పోలీసులకు తెలిపారు. పోలీసులు కూడా దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు. ఇక మరోవైపు ఎమ్మెల్సీ కవిత తనపై చేసిన ఆరోపణల గురించి మహిళా కమిషన్ కు కూడా కంప్లైంట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ రోజు గనుక కవిత తీన్మార్ మల్లన్న మీద మహిళా కమిషన్ లో కంప్లైంట్ చేస్తే ఇక తీన్మార్ మల్లన్న నెక్స్ట్ ఏం చేయబోతారు అన్న దానిపైన సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్సీ వర్సెస్ ఎమ్మెల్సీ అన్నట్టుగా ఉంది పరిస్థితి. తెలంగాణ పాలిటిక్స్ ఇంకా హీట్ ఎక్కాయని చెప్పొచ్చు. అయితే మొన్నటి వరకు అయితే సిచ్యువేషన్ చూస్తే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా ఉంది. ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్సీల మధ్య ఉన్న వార్ ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిందనే చెప్పుకోవచ్చు. కులం అంటూ ఒకరు, కుటుంబం అంటూ ఇంకొకరు, ఇలా ఇద్దరి మధ్య చెలరేగిన వివాదంతో ఈ ఎమ్మెల్సీల తీరు అయితే హాట్ టాపిక్ గా మారిందనే చెప్పుకోవచ్చు. నిన్న తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఆఫీస్ పై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. అయితే ఈ దాడితో సీన్ అంతా ఒక్కసారిగా మారిపోయిందని చెప్పొచ్చు. కవితను ఉద్దేశించి తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ 50 మంది వరకు కూడా జాగృతి కార్యకర్తలు క్యూ న్యూస్ ఆఫీస్ కు దూసుకొచ్చారు. అయితే అక్కడున్న ఫర్నిచర్ ని, అద్దాలను ధ్వంసం చేయడం, అడ్డుకున్న స్టాఫ్ అలాగే గన్మెన్ల పైన కూడా అటాక్ చేశారు. అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం, డైలాగ్ వార్స్ నడిచాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇవాళ మహిళా కమిషన్ కు కవిత ఫిర్యాదు చేయనున్నారు. కమిషన్ చైర్పర్సన్ శారద అపాయింట్మెంట్ ని కూడా కోరారు. అయితే ఒకవేళ కవిత తీన్మార్ మల్లన్నపై కంప్లైంట్ చేస్తే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందన్న సస్పెన్స్ అయితే నెలకొంది. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. రైట్ సాగర్, చూస్తున్నాం మనం ఎమ్మెల్సీ వర్సెస్ ఎమ్మెల్సీగా ఉంది సిచ్యువేషన్ అంతా కూడా. కవితపై ఇప్పటికే మేడిపల్లి పిఎస్ లో తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు. సో పోలీసులు కూడా దర్యాప్తుని వేగవంతం చేశారు. మరోవైపు కవిత కూడా తీన్మార్ మల్లన్నపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయబోతున్నారు. సో పరిణామాలు ఏ విధంగా ఉంటాయనుకోవచ్చు? రాధిక, నిన్న తీన్మార్ మల్లన్న కార్యాలయం పైన జాగృతి కార్యకర్తలు దాదాపు 50 మంది దాడి చేసిన ఘటన పైన కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొండే. సో గాల్లోకి కాల్పులు జరపడం, అనంతరం పోలీసులు చేరుకోవడం, క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించడం, అనంతరం కూడా తీన్మార్ మల్లన్న మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో కవితతో పాటు, ఎందుకంటే ఎమ్మెల్సీ కవిత ప్రోద్బలంతోనే ఆమె అనుచరులు తన పైన దాడి చేసినట్లుగా కూడా తీన్మార్ మల్లన్న ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. జై కవిత, జై జాగృతి, బీసీ డౌన్ అన్నట్టు కొన్ని నినాదాలు చేస్తూ తన అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డట్లు కూడా తీన్మార్ మల్లన్న చెప్పారు. సో తన ఛాంబర్ లోకి వచ్చి ఇదంతా వాళ్ళు విధ్వంసం సృష్టిస్తున్న సందర్భంలోనే తన గన్మెన్స్ గాల్లోకి కాల్పులు జరిపారంటూ కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. సో దీనిపైన ఇప్పటికే మేడిపల్లి పోలీసులు ఎమ్మెల్సీ కవితతో పాటు వాళ్ళ అనుచరుల పైన కూడా ప్రాథమికంగా కేసు నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఇటు మరోవైపు నిన్న ఈ పరిణామాలు జరుగుతున్న సందర్భంలోనే ఎమ్మెల్సీ కవిత ఇటు తీన్మార్ మల్లన్న పైన శాసన మండలి చైర్మన్ తో పాటుగా డీజీపీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారు. ఈ రోజు మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తామని చెప్తున్నారు. మరోవైపు తీన్మార్ మల్లన్న పైన కూడా అక్కడ జాగృతి కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన గన్మెన్స్ గాల్లోకి కాల్పులు జరిపారు, తమ పైన కాల్పులు జరిపే ప్రయత్నం చేశారంటూ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వారిపైన కూడా కేసు నమోదైనట్లుగా కూడా తెలుస్తుంది. సో ఈ మొత్తం ఘటన పైన ఇప్పటికే నిన్న ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడం, అనంతరం పరస్పరం వారు ఫిర్యాదులు చేసుకోవడం, కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసుకోవడం. సో ఈ రోజు మరి మహిళా కమిషన్ ఫిర్యాదు చేస్తానంటడం, తీన్మార్ మల్లన్న పైన కూడా మరి ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ సాగర్.